నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతన్యమ్మ. ఈ రోజు మన మాట అండిలో మరో మాట. మన మాట అండి వీడియోలో ఇంతకుముందు ఒక వీడియోలో పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే పిల్లల పట్ల అమ్మా నాన్న ఎలా ఉండాలి, వాళ్ళ చదువు విషయంలో ఎలా కేర్ చేయాలి, లేదు అంటే పిల్లలకి ఏది ఇంట్రెస్టో దాని మీద ఎలా మనం ప్రోత్సహించాలి, పిల్లలకి ఇష్టమైన దాన్నే మనం ప్రోత్సహించాలి అని ఇలా కొన్ని విషయాలైతే మనం మాటండిలో మనం మాట్లాడుకున్నాం. కానీ ప్రతిసారి ఒకే వైపు ఉండదు కదండి. అమ్మా నాన్న పిల్లల్ని ఎంత అర్థం చేసుకోవాలో పిల్లలు కూడా అమ్మా నాన్నని అంతే అర్థం చేసుకోవాలి. ఈ కాలపు పిల్లలలో కొంతమంది పిల్లలు అమ్మా నాన్నను అసలు అర్థం చేసుకోవడం లేదు. అమ్మా నాన్న పడే కష్టాన్ని వాళ్ళు గుర్తుపట్టడం లేదు. అదేనండి, అమ్మా నాన్న పడే కష్టాన్ని వాళ్ళు లెక్క చేయడం లేదు. అమ్మా నాన్న మాటని వాళ్ళు విలువ ఇవ్వడం లేదు. అందరూ కాకపోయినా కొందరైతే ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి పిల్లల కోసం ఈరోజు మన మాట అండి వీడియోలో మాట్లాడుకుందాం. పిల్లలకి అమ్మా నాన్న చదువు విషయంలో సపోర్ట్ లేదని, వాళ్ళకి ఇష్టమైన గ్రూపులకి అమ్మా నాన్న సపోర్ట్ చేస్తలేరు అని, లేదు అంటే పిల్లలకి ఇష్టమైనవి అమ్మా నాన్న కొనలేకపోతున్నారని, వాళ్ళకి ఇష్టమైన పెద్ద పెద్ద చదువులు అమ్మా నాన్న చదివించలేకపోతున్నారని చాలా మంది బాధపడుతూ ఉంటారు పిల్లలు. అట్లా కొంతమంది సూసైడ్ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క నిమిషం మనం ఆలోచించాలి, అమ్మా నాన్న కూడా మనల్ని ఎలా పెంచుతున్నారు, అమ్మా నాన్న మన కోసం ఎలా కష్టపడుతున్నారు, అమ్మా నాన్న మన కోసం వాళ్ళ ఇంట్లో ఎంత కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు కష్టాలతో ఎంత కాంప్రమైజ్ అవుతున్నారు, పిల్లలకే తెలియకుండా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, పిల్లల వరకు పోనీయకుండా ఎన్ని బాధలు దిగమింగుతున్నారు. ఇవన్నీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. అమ్మా నాన్న పెద్ద పెద్ద కాలేజీలలో చదివిపిస్తలేరు, అమ్మా నాన్న ఇంట్లో మాకు సపోర్ట్గా ఉండలేరు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే నేను చదవలేదు, ఇట్లా చాలా అంటే చాలా ఆన్సర్లు ఇచ్చుకుంటూ ఉంటారు కొందరు పిల్లలు. వాళ్ళ చదువుకి అమ్మా నాన్నే కారణం, అమ్మా నాన్న కష్టాలే కారణం, లేదు అంటే అమ్మా నాన్న చదివించలేకపోతున్నారు, వాళ్ళకు స్తోమత లేదు అందుకే మేము ఒక పొజిషన్కి రాలేదు అనుకునే కొంతమంది పిల్లలకి ఈరోజు మన వీడియో అంకితం. మహబూబ్ నగర్లో ఒక నవనిత అనే అమ్మాయి గురుకులంలలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఇంటర్ చదివి ఒక మంచి ఫస్ట్ క్లాస్ మార్కులతో ఈరోజు MBBS సీటు కొట్టింది. ఆమె చదువుకున్నది ప్రభుత్వ స్కూల్లోనే. వాళ్ళ అమ్మా నాన్న పశువుల కాపరి వాళ్ళట, పశువులకి కావలి ఉండే వాళ్ళట. మరి ఇంటికి వచ్చాక ఆ అమ్మా నాన్న ఆ కూతుర్ని చదివిస్తారా? లేదు అంటే అమ్మా నాన్న పశువుల కావరి అంటే వాళ్ళు పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చే వరకు ఆ ఉన్న ఇంట్లో ఉన్న టైంలో ఆ కూతురు ఇంట్లో పని చేయకుండా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. పల్లెటూళ్ళలో అమ్మా నాన్నలు వ్యవసాయం కానీ ఇట్లా ఒక పశువుల కాపరి కానీ మేకల కాపరి కానీ ఎటైనా వెళ్ళొస్తే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా, ఆడపిల్లలే కాదండి కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మా నాన్న వచ్చేసరికి ఎంతో అంత వాళ్ళకి తెలిసిన పని చేసి వేడి నీళ్ళు పెట్టి ఉంచడం, లేదా అంటే వంట వేసి ఉంచడమో ఇట్లా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మరి అలాంటి అమ్మాయి ఈరోజు MBBS సీటు ఎలా కొట్టింది అంటే చదువుకోవాలి అన్న ఉద్దేశం మనకు కూడా ఉండాలి. చదువుకోవాలి అందరూ అనుకుంటారు, నేను కూడా అనుకుంటా, చదువుకోవాలి, ఏమన్నా మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, పాస్ కావాలి, మరి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నాకు ఉంటుంది, 30 సంవత్సరాలు దాటిన నాకే ఉండంగా అమ్మాయిలకి యువతకి ఎందుకు ఉండదు? ఉంటుంది. కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం? చదవాలి అన్న కోరిక ఒకటే ఉంటే సరిపోదండి. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అన్న కసి కూడా మనలో ఉండాలి. దానికోసము చదువులో అమ్మా నాన్న కష్టాలో, లేదు అంటే డబ్బులో ఏవో కాదండి, ఎట్లయినా మనం చదివి కష్టపడేటోళ్ళం అయితే ఏడైనా చదవచ్చు, ఎట్లయినా చదవచ్చు. చాలాసార్లు మనం వినే ఉంటాం, ఎగ్జామ్స్కి ముందు అమ్మో నాన్నో చనిపోవడం, ఎగ్జామ్స్కి ముందు ఏదో కష్టాలు రావడం జరిగినా కానీ పిల్లలు ఫస్ట్ క్లాస్ సంపాదిస్తారు, ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు. మరి చదవాలి అన్న ఆలోచన కన్నా వాళ్ళు అనుకున్న గొప్ప స్థాయికి రావాలన్న కసి ఎక్కువ ఉండడం, ఏది కూడా వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన పైన మనం కాన్ఫిడెన్స్గా ఉండడం. అది లేదు, అది
అంటే అమ్మా నాన్న పైన నెట్టుకొని పిల్లలు చాలా మంది తప్పించుకునే వాళ్ళే చూస్తున్నాం. కానీ మనకు చదవాలన్న కసి పట్టుదల ఉన్నప్పుడు నువ్వు దీపం వెలుతురులో కూడా నువ్వు చదివి కష్టపడి పాస్ అవ్వగలవు, నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలవు. వాళ్ళ స్తోమతకు మించి మీరు చేయాలి అని మీరు ఆలోచించే బదులు వాళ్ళకున్న స్తోమతలని మీరు చదివి చూపించచ్చు, మీరు జాబ్ కొట్టి చూపించచ్చు కదా. మట్టిలో మాణిక్యాలు అన్నప్పుడు చాలా మంది పిల్లలు సంపాదించారు, పట్టిగానే సంపాదించిండ్రా. వాళ్ళు ఏదో పల్లెటూర్లలో వాళ్ళ అమ్మా నాన్న కూలి పని చేసుకునేవాళ్ళు, అమ్మా నాన్న వ్యవసాయం పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఒక్క ముక్క అక్షరం రాదు. ఇంటికి వచ్చినాక బిడ్డ మంచి చదువుతున్నావా లేదా, మంచిగా చదువుకో బిడ్డ, మా కష్టాలు ఉన్నది, నువ్వు ఆ కష్టాలు పడద్దు చెప్తారే తప్పితే వాళ్ళకి రాందైతే కూర్చొని చదివియలేరు కదా. మరి అక్కడ ఇవ్వాల్సింది ఎవరు? పిల్లలు. వాళ్ళ స్తోమతకు మించే మీకోసం కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టానికి మించే మీకోసం కష్టపడినారు. దీన్ని మీరు పాయింట్అవుట్ తీసుకుంటే కొందరు పిల్లలు కొందరు అమ్మా నాన్న ఇబ్బంది పెట్టరు, కొందరు పిల్లలు అమ్మా నాన్నని అర్థం చేసుకుంటారు, కొందరు పిల్లలు అమ్మా నాన్నని బాధ పెట్టారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, సుష్మిత అనే అమ్మాయి 10వ తరగతి అమ్మాయి ఉన్నది. అమ్మా నాన్న ఉద్యోగస్తులు. 10వ తరగతి చదువుతున్న సుష్మిత, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రేణు గురించి అయితే మీకు చెప్తాను. అమ్మా నాన్న ఎక్కడో అదే ఊర్లో చదువుకుంటున్నారు. అమ్మా నాన్న ప్రైవేటు ఉద్యోగస్తులు. ఇద్దరు ఆడపిల్లలే. ఆడపిల్లలకి మంచిగా చదివించి వాళ్ళకి కానుకలు ఇచ్చి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అమ్మా నాన్న పగలు రాత్రి కష్టపడుతూ రూపాయి పోగు చేస్తూ ఇక్కడ రేణు అమ్మా నాన్నని అర్థం చేసుకుంటది. రేణు అమ్మా నాన్న ఏం చెప్తా అదే వింటది. అమ్మా నాన్న స్తోమతకి మించి ఎక్కువగా ఆలోచన కష్టపడి అవుతుంది. 10వ తరగతి మంచి మార్కులతో ఇంటర్లో ఫ్రీ సీట్ కొట్టింది రేణు. కానీ సుష్మిత కాదు. మీరు ఏం చేస్తారు? మమ్మల్ని ఎందుకు కన్నారు? మమ్మల్ని చదివిపించే బాధ్యత మీరే. మీరు కష్టపడాలి, మీరు తిండి తినకండి, మీరు బట్టలు వేసుకోకండి కొత్తవి, మీరు తిండి తినకండి, కానీ మమ్మల్ని అయితే చదివించాలి అనే రకం. మా నాన్న ఎంత కష్టపడి ఏం చేసినా సుష్మితకి తక్కువగానే అనిపించేది. ఏ పుట్టిన రోజులు చేసినా, ఎలాంటి సందర్భాలు చేసినా, ఎలాంటి ఫంక్షన్స్ చేసినా, ఎంత మంచి బట్టలు కొన్నా సుష్మితకి అవి చిన్నగానే అనిపించాయి. ఎందుకంటే సుష్మిత ఆలోచనలు పెద్దగా ఉన్నాయి అన్నట్టు. రేణు మాత్రం అలా కాదు. సుష్మిత వాళ్ళ అమ్మ నాన్నను అర్థం. సుష్మితకి 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వచ్చినాయి. అమ్మా నాన్న రోజు పొద్దున పోతే సాయంత్రం రావాలి తప్పదు. ఒక రోజు పోకపోతే జీతం ఎత్తారు. ఆ ఒక్కరోజు జీతం కాపాడుతుంది. ఆ ఒక్కరోజు జీతం పిల్లలకి తిండి పెడుతుంది. ఒక్కరోజు జీతం పిల్లలకు బట్టలు కొంటుంది. ఆ ఒక్కరోజు జీతం పిల్లల చదువులకు దేనికైనా ఖర్చుకు వస్తుంది. ఆ ఒక్కరోజు జీతం పిల్లల ఆరోగ్యానికి అవసరం పడుతుంది. కాబట్టి ఆ ఒక్కరు కూడా వాళ్ళు సెలవు పెట్టకుండా అమ్మ నాన్న కష్టపడుతూ ఉంటారు. సుష్మితకి అర్థం కాదు, అర్థం చేసుకోదు, చెప్పినా వినదు. ఇవన్నీ కాలేజ్ ఉన్నాయి మన సుష్మిత మేడం దగ్గర. ఇక సుష్మిత వాళ్ళ ఇంటి పక్కనే ఒక చిన్న గుడిసె ఉంది. ఆశలో మధురిమ అనే అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి కూడా 10వ తరగతి. ఆమె ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నది. ఇక మధురిమ వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది. పొద్దున పోతే గాని ఏ సాయంత్రం కానీ ఇంటికి రాదు. వాళ్ళ నాన్నగారు లేరు. ఉన్న ఒక అన్నయ్య ఏదో దూరంలో జాబ్ చేస్తాడు, వేరే ఊర్లో. ఇక మధురిమ ఒకతే ఇంట్లో ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసి తను చదువుకుంటుంది మధురిమ. మధురిమ కూడా 10వ తరగతి చదువుతున్నది. మధురిమకు సుష్మితకు ఎప్పుడు పోటీ ఉంటుంది. పక్కపక్కనే కాబట్టి స్కూళ్ళు వేరైనప్పటికీ పక్కపక్కనే ఉన్నారు కాబట్టి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కలుస్తూ ఉంటారు. కానీ సుష్మితకి చాలా పొగరు. ఎప్పుడు మధురిమను కొంచెం తక్కువ చూపుతో చూసేది. ఇంకా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. సుష్మిత మధురిమ ఒకటే సెంటర్లో పడ్డారు. కానీ అస్సలు మాట్లాడుకోరు. మధురిమ మాట్లాడుతుంది, సుష్మిత మాత్రం దూరం చేస్తుంది. సుష్మిత మంచి మంచి బుక్స్, అలాగే ఒక మంచి స్కూలు, అలాగే ఒక మంచి ట్యూషన్ అయితే వెళ్ళి 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయింది. మరి మన మధురిమ ప్రభుత్వ స్కూలు, ఎలాంటి ట్యూషన్ లేదు, స్కూల్లో ఇచ్చిన బుక్స్తోనే చదువుకుంది. ఎలాంటి స్పెషల్ గైడ్స్ లేవు, ఏవీ లేవు, చెప్పేవాళ్ళు కూడా లేరు.
ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ రానే వచ్చినాయి. మన సుష్మిత మేడం గారు ఫెయిల్ అయిపోయారు. మధురిమ డిస్టిక్కి ఫస్ట్ వచ్చింది. అంత మంచిగా చదువుకున్న సుష్మిత, ప్రిపేర్ అయిన సుష్మిత మరి ఎందుకు ఫెయిల్ అయింది? మధురిమ ఎలాంటి స్పెషల్ క్లాసెస్ లేకుండా ఎలా పాస్ అయింది? చదువుకోవాలి, నాది ఇది పరిస్థితి, ఇంట్లో అమ్మ పరిస్థితి ఇది, నాకు చెప్పేవాళ్ళు లేరు, నాకు స్పెషల్ క్లాసెస్కి పంపించే వాళ్ళు లేరు, నేను ఉన్న దాంట్లోనే కష్టపడి చదవాలి అని మధురిమ అనుకున్నది. మరి మధురిమ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా లక్షలు పెట్టి చదివించారా? పెద్ద పెద్ద స్కూల్లో చదివించారా? లేదు కదా. కనీసం ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మధురిమకు వాళ్ళ అమ్మగారు చెప్పలేకపోయారు. ఎందుకంటే మధురిమ వాళ్ళ అమ్మ చదువుకోలేదు. పనికి వెళ్ళి వచ్చేసరికి చీకటి అయిపోయేది. ఇంట్లో పని కూడా మధురిమే చేసేది. మరి మధురిమ ఎందుకు అన్ని మార్క్స్ తెచ్చుకుంది? ఎందుకు అట్లా చదవగలిగింది? ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటూ ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ అయ్యే పిల్లలు ఒక టైం తీసుకొని కొన్ని ఏ పని చేయకుండా కూర్చొని తినుకుంటూనే చదువుకునే పిల్లలు మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అది అమ్మా నాన్న ప్రాబ్లమా, పిల్లల ప్రాబ్లమా? మీరు చెప్పండి. అమ్మా నాన్నది ఒక 10% ఉంటే పిల్లది 90% ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఇక ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో మన కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతు మమ్మ.